ప్రభు స్తోత్రం. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతిదినం దేవుని మాట అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11వ వాక్యం. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడలు కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును, మణిమాణిక్యములతో నీ కోట కొమ్ములు, సూర్యకాంతములతో నీ గొమ్ములు కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. ప్రభు స్తోత్రం. ప్రభు తన మాట మన కొరకు దీవించునుగాక. వాగ్దానం చెప్పేటప్పుడు కాంటెక్స్ట్ లేకుండా చెప్తారని నిన్న చెప్పాను మీకు. కంటిన్యూస్గా వినేవారికి సంగతులు అర్థమవుతాయి. నీలాంజనములతో నీ కట్టడలు కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును, మణిమాణిక్యములతో నీ కోట కొమ్ములు, సూర్యకాంతములతో నీ గుమ్మలు కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. ఈ భూమి మీద అత్యంత శ్రేష్టమైన రాళ్ళు అనుకుందాం, ఎక్స్ప్లెయిన్ చేసే సమయం కాదు. అంటే సిమెంట్ రాళ్ళు, సిమెంట్ స్తంభాలు కాకుండా, బంగారం వెండి కూడా కాకుండా వాటిని మించిన సంపత్తిని వాడుతున్నాడు కట్టడాలు కడటానికి, గృహాన్ని కడటానికి, సరిహద్దులు కడటానికి, పునాదులు వేయటానికి. మరి వీటిని రత్నాలు, ప్రశస్తమైన రత్నాలతో అంట. అబ్బా, ఎవరికి ఇవి? ఇల్లు కట్టేటప్పుడు, ఏదైనా కట్టేటప్పుడు ఇట్లా వాగ్దానం చదివి చెప్తాం. ఎవరికి ఇది? ఎవరికంటే ప్రయాసపడి గాలి వాన చెత్త కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. చూసారా? ఆదరణ లేదు, రాత్రి నిద్ర లేదు, ఎన్ని దినాల నుంచో లేదు, ఇంట్లో నెమ్మది లేదు, అన్నీ మన మీదకే. ఆదరించేవారు కనుమరుగు, భార్య భర్త కూడా ఆదరణ లేదు, తల్లిదండ్రుల ఆదరణ లేదు, పిల్లల ద్వారా ఆదరణ లేదు, తోటివారి ద్వారా ఆదరణ లేదు. గాలి వాన చేత కొట్టబడతా ఉంది. గాలి వాన, సుడిగాలిలో, గాలి వానలో చిక్కుకున్న గాలిపటం. అలాంటి వారితో దేవుని యొక్క వాగ్దానం ఇది. ఈ భూమి మీద అత్యంత శ్రేష్టమైన వస్తువులతో, మణిమాణిక్యాలతో, సూర్యకాంత మణిమాణిక్యాలతో, రత్నాలతో గృహాలని, సరిహద్దుల్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడంట. మరి ఆ అనుభవం లేకుండా ఈ వాగ్దానం చెప్పారనుకోండి, అబద్ధమే. ఎవరైనా ఈ అనుభవం ఉంటే ఎటు చూసినా దెబ్బలే, ఎటు చూసిన అవమానమే, ఎటు చూసిన నిందే, ఏమీ లేదు, జీరో కాదు, మైనస్ లెవెల్లోకి వెళ్ళిపోయాం. ఎవరు ఆదుకోలేని పరిస్థితి, ఎవరు ఆదరించలేని పరిస్థితి. గాలి వాన చేత ఆదరణ లేక కొట్టబడి ఉన్నదానా. ఇదే మాట కొన్ని సంవత్సరాల క్రితం ఒక మందిరంలో చెప్పమంటే తెనాల్లో ప్రభు చెప్పా. మందిరం అంతా ఆదరించబడ్డారు, మందిరం అంతా అదే స్థితిలో ఉంది. ఆ మాట చెప్పమన్నారు, ఆ మాట చెప్పాను. కొన్ని సంవత్సరాలు ఆ బిడ్డల కొరకు పరిచయం చేయడానికి, నా కొరకు వారు ప్రార్థన చేసేవారు ఉండడానికి ప్రభు సహాయం చేశాడు. ఈ దినం అలాంటి స్థితిలో ఉండి వినుచున్న వారలారా, దేవుని మాట ఇది అసాధ్యంగా కనపడుతుంది, యెహోవాకు అసాధ్యమైనది కలదా అని మనం గ్రహించినట్లుగా, మనం నేర్చుకున్నట్లుగా, మనం దేవుని నమ్మినట్లుగా దేవుడు తన కార్యాన్ని యేసయ్య మహిమ కొరకు ఈ వాగ్దాన నెరవేర్పును జరిగించునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.